రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డిపల్లి గ్రామ హై స్కూల్ ప్రెమిసెస్ ఏరియాలో ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గాంజా తీసుకొస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐ గారికి రాగానే 1 o'clock వెంటనే ఆయన చేసేసి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఇద్దరు గవర్నమెంట్ పంచులకు, అదేవిధంగా వీడియోగ్రాఫర్కి, అదేవిధంగా వేయింగ్ మిషన్ కోసము ఒక ఎస్ఎస్ ఆయిల్ మర్చెంట్ దగ్గర ఉన్న తాతను ఒక వేయింగ్ మిషన్ తీసుకొని రమ్మని చెప్పేసి తన ఒక సిబ్బందిని రెడీ చేసేసుకొని ఇటు విషయాన్ని వెంటనే పై ఆఫీసర్ కన్నా మాకు ఏసీపీ గారికి ఇన్ఫామ్ చేసేసి దాన్ని ప్రాపర్గా జీడీలో ఎంట్రీ చేసేసుకొని అంతా మెన్కి అంతా బ్రీఫ్ చేసేసుకొని వాళ్ళకి ఒక ఇద్దరిని మఫ్టీలో పెట్టేసుకొని ఒక టీం లాగా పెట్టేసి అంతా ఎస్ఐ గారు వెళ్ళి ఆ హై స్కూల్ ప్రిన్సెస్లో ఉండి ఫస్ట్ ఒక ఇద్దరిని మఫ్టీలో ప్లేస్లో పెట్టేసుకొని మిగతా వాళ్ళు వీళ్ళంతా కొంచెం పక్కకున్న ప్లేస్లో చూసుకొని ఎవరైతే మనకు పక్కా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ వాడికి వచ్చేసి సడన్గా అక్కడ ఉన్న మన మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం అక్కడ బండి అక్కడ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళిద్దరిని వాళ్ళు బట్టి తీసుకొచ్చుకొని మన ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేయడం వల్ల ఎస్ఐ గారు ప్లస్ పంచులు అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళను మాట్లాడుతున్న విషయంలో మేము ఇట్లా స్టూడెంట్స్ ఎస్ఐ గారు అని చెప్పేసి ఐడెంటిటీ కార్డు చూపెట్టేసి మీరు ఎందుకు పారిపోతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళను దగ్గరికి వచ్చి విచారిస్తే వాళ్ళు చెప్పే విధానంలోనే కొంచెం భయము, కొంచెం ఏదో అభద్రతా భావం కనబడింది వాళ్ళకి. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు మనం చూసుకొని ఆ పంచులను విచారించమని చెబితే ఆ పంచులు క్లియర్గా నేను నా ఫస్ట్ పర్సన్ ఏంటంటే బొంగోని పవన్ సాయి, అతను మన ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్, తనకి 23 years, గౌడ్, ఇక్కడ గన్ముగుల గ్రామానికి చెందిన అతని వ్యక్తి. తను ఏమంటాడంటే తనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఒక కేసు ఉంది, గాంజా కేసు. ఆ రంజిత్ రెడ్డి అనే మామిడాలపల్లికి చెందిన రంజిత్ రెడ్డి అనేది అతను పరిచయం అయినప్పుడు అతనితో పాటు అప్పుడు వాళ్ళకు కొంచెం గాంజా అలవాటు అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 మీద అప్పుడు మన కేసు అది జమ్మికుంటలోనే అది బీనవంకలోనే కేసు కట్టడం జరిగింది. కానీ ఆ విధంగా అలవాటు పడ్డ అతను కూడా మధ్యలో ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు తీసుకొని కొంచెం గాంజాకి అలవాటు పడేసి అదే ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేసుకుంటూ వాళ్ళ ఫాదర్ ఇంకోటి బెల్ షాప్ నడిపిస్తున్నాడు కాబట్టి దానిలో డబ్బులు కూడా కౌంటర్లకి తీసుకొని తెలిసిన వాళ్ళ కాడ అవి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో డబ్బులు దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చేసింది. ఇట్లా గాంజాగా సఫిషియెంట్గా లేదని చెప్పేసి ఆలోచన వచ్చేసింది. ఈ మీన్ వైల్ ఇతనికి ఏంటంటే ఇతను బుర్ర శ్రీనాథ్ అని చెప్పేసి కూడా ఇతను బుర్ర శ్రీనాథ్ ఎక్కడ అంటే మనకు ఇక్కడ నర్సింగపూర్ గ్రామం చెందిన అతను వ్యక్తి మన వినవంకలో వైన్ షాప్లో పరిచయం అయ్యింది. అతను కూడా అంతకుముందు కూడా సేమ్ అతను కూడా చిన్నగా వాళ్ళది గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం గాంజా అలవాటు ఉండడం వల్ల వీళ్ళిద్దరు లైక్ మైండెడ్ లాగా అక్కడ కలిసేసి ఇద్దరు కూడా గాంజా తీసేసుకుంటున్నాము, మరి ఇట్లా అయితే మనకు ఖర్చులు మన డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి తప్ప దీనివల్ల లాభం లేదు, మనకు గంజా కూడా సఫిషియెంట్గా దొరుకుతుందని ఇద్దరు మంచిగా తాగిన కాడ బాగా డిస్కస్ చేసేసుకొని ఏం చేద్దామని చెప్పేసి అంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ మన బొంగూరి పవన్ సాయిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ఇక్కడి నుంచి మనం తీసుకొచ్చిన వాళ్ళు ఏదో బల్లార్స గంజని మహారాష్ట్ర గంజని విడిగా దొరుకుతాయట, మనం ఇక్కడ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకెవరికైనా మనం అమ్ముకుంటే మన డబ్బులు వస్తాయి, మన గాంజా దొరుకుతున్న ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే బాలేశ్వర్కి వెళ్ళేసి ట్రైన్లో మన జమ్మికుంట వెళ్ళేసి ట్రైన్లోకి వెళ్ళి బాలేశ్వర్కి వెళ్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వెళ్ళామని చెప్పారు. నిన్న ఏంటంటే 14th రోజు ఇక్కడ మార్నింగ్ 8 o'clock అట్లా బాలేశ్వర్కి వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి ఆ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో ఆ చుట్టుపక్కల అక్కడ కొంచెం విరిగా దొరికితే ఏదైతే మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఉన్నది అక్కడ ఇస్తే అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి కజాలు తీసేసుకొని వాళ్ళకు ఒక కేజీ తీసుకుందామని చెప్పేసి ఒక 20,000 పట్టుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ అతనికి వెళ్ళేసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ నుంచి రాగానే వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తారు ఎందుకోసం అని ఇస్తారు. వీళ్ళని చూడగానే వీళ్ళు దీనికోసం వచ్చినాను దాన్ని తీసేసి దాదాపు 1200 గ్రాములు ఉన్నదని చెప్పేసి అని అడిగితే వీళ్ళ దగ్గర నుంచి ఈ వాళ్ళ దగ్గర ఉన్న 20,000 అయితే ఇచ్చేసి మిగతా 2,000 మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు అండర్స్టాండింగ్ తీసుకొని అక్కడ ఇచ్చేసి మళ్ళీ బల్లార్స నుండి ట్రైన్కు జమ్మికుంట రావడం జరిగింది. జమ్మికుంటకు వచ్చేసి వాళ్ళు జమ్మికుంట వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ గన్ముకుల దగ్గర వచ్చి ఆ వచ్చేసరికి లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. అందులో ఇప్పుడు ఎవరికి దెబ్బకి శ్రీనాథ్గా బుర్ర శ్రీకాంత్ వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ మందు తాగడం తీసుకొచ్చి నైట్ అయిపోయింది, లేట్ అయితే మందు తాగేసి నైట్ వెళ్తుంటే డిస్పోజ్ చేద్దామంటే ఒక చిన్నగా సీసొక్క కూర్చుకోపోతుంది. కాలు నొప్పింది, సరే ఈ నైట్ ఎందుకు లేకపోతే రేపు పొద్దున మనం పంచుకుందాం ఇక్కడ తీద్దామని చెప్పేసి శ్రీనాథ్ వాళ్ళ ఇంటికి నరసింగపురం కాలం ఉండేసేసుకొని ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం మనకి ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒక ప్లేస్ కాడ వెళ్ళేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసేసుకొని ఆ చిన్న ప్యాకెట్లో మనం జనరల్గా వాళ్ళకి 150 పడితే వాళ్ళు 300 రూపీస్కి అమ్ముకుంటారు. డబుల్ రేట్ అమ్ముకుంటారు. 20,000కి 40,000 లాభం వస్తుంది, వాళ్ళకు సఫిషియెంట్గా గాంజా దొరుకుతుంది. ఈ విధంగా అలవాటు పడ్డారు కాబట్టి దీనికి ఇది చేద్దామని చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారికి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. వాళ్ళ నుండి తర్వాత ఈ గాంజాను వచ్చేసి పంచుల ముందు సమక్షంలో వాళ్ళను తీసేసుకొని ఆ బండి ఏదైతే బండి ఉందో వాళ్ళకు పల్సర్ బండి ఉంది, దాదాపు అది స్ప్లెండర్ బ్లాక్ బండి ఉంది, దానికి నెంబర్ లేదు. ఆ బండిని ఐడెంటిఫై చేసి ఆ బండి కూడా వాళ్ళ పంచుల దగ్గర
చూసేసుకొని దాన్ని కూడా మనము పోలీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బండిలో ముందు బ్యాగ్ ఉంటుందిగా, ఆ బ్యాగ్లో ఈ గాంజా కవర్ ఉంది. ఎల్లో కవర్లో చూస్తే అది మన ఘాటైన వాసనతోటి పువ్వులు మొగల్లాగా ఉండేసి దాన్ని ఏంటిది అని చెప్పి అడిగితే ఇది గాంజా అని చెప్పి వాళ్ళని చెప్పి జరిగింది. అదే పంచుల సమక్షంలో దాన్ని మనం సీజ్ చేసేసుకొని అక్కడ పంచనామా కంప్లీట్ చేసేసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఎవరికి తల్లిదండ్రుల మాట వినడం కానీ, లేకపోతే అక్కజనుల మాట వినడం కానీ, చదువుకోవడం కానీ, దీంట్లో చూస్తే ఇతను పవన్ సాయి అని 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉత్తగా తిరుగుతున్నాడు. అతను గంజా చేస్తున్నాడు. అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో కరీంనగర్లో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసుకొని గాంజాకి అలవాటు వచ్చి ఇక్కడనే అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ గాంజాకి అలవాటు పడడం వల్లనే తన చదువులో మంచి చేసుకొని తల్లిదండ్రులకు చెప్పిన మాట కూడా వినకుండా తిరుగుతున్నాడు. కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు అయిపోతారో దీంతో పాటు ఈ ఒక్కరు నలుగురు తయారు చేస్తారు, నలుగురు ఇంకో 10 మందిని తయారు చేస్తారు. ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని అవసరం ఉంటే అడిక్షన్ సెంటర్ కూడా పంపించేసుకొని గాంజాకు దూరం చేసి ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేసినది అనగా యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మన కాలేజీకి వెళ్తాం. అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు మనము ఎన్నో కళలతోటి కాలేజీకి వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని వదిలేసేసి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం. కాబట్టి మన లక్ష్యాలన్నీ బంద్ చేసేసుకొని ఓన్లీ తాగడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ తాగుడు అలవాటు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు కావాలన్నప్పుడు ఎస్ఐ గారు నేను ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని గ్రావిటీ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని నిన్న సాయంత్రము అరెస్ట్ చూపెట్టడం జరిగింది. వాళ్ళతో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం. కాబట్టి వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు మెయిన్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత కిలో తీసుకొచ్చారు, ఇంతకుముందు కూడా 2-3 సార్లు పోయినాయని చెప్పేసి అంటారు. ఎవరెవరికి సప్లై చేశారనేది CDR తీసేసుకొని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి అందులో అమాయకులు ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి దాంట్లో కూడా ఇంకా నేరస్తులు ఉంటే కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కేసులు చేయడం జరుగుతుంటుంది. ఇంకా దీనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయిన డొమైన్ యాప్లో కూడా ఇంకేమైనా కనెక్టివిటీ ఉందా, లేకపోతే ఏదైనా గ్రూప్ ఆర్గనైజ్ చేస్తున్నారా, వీళ్ళే కాకుండా మన ఏరియాలో ఇక్కడ కానీ జమ్మికొండ కానీ హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళకి అసోసియేషన్లో ఇంకేమన్నా ఉన్నారా అది దీని ప్రకారం వీళ్ళు ఐడెంటిఫై చేసి గాంజా అనేది మెయిన్ ఏంటంటే ప్రియారిటీ గాంజా అనేది ఈ సాధారణ స్టూడెంట్కు అందుబాటులో ఉండకుండా సమాజాన్ని మనం పునరుద్ధరించిన ఉద్దేశంతో గాంజా నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాకి అలవాటు పడిందంటే పోతుంది, కానీ ఆ అలవాటు ఎక్కువైపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మన ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనాలు మొదలు పెడతారు. ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడన్నా ఈజీగా ఉండే బైక్ల దొంగతనాలు, లేకపోతే బంగారు దొంగతనాలు, ఇంటి లేనప్పుడు ఎవరు లేనిది కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనాలకు అలవాటు పడతారు. అంతకుమించేసి ఇది పర్వర్టెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్నాచింగ్లు, ఆ తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత అది గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారో విచక్షణ కాకుండా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టిన వాళ్ళని కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారి గంజా అలవాటుతో మీరు కూడా చూడండి, గంజా అలవాటు పడ్డోడికి తల్లి, చెల్లి, అక్క, బావ అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు. చాలామంది ఏంటంటే వాడు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది విచక్షణ అనేది కోల్పోతాడు. కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులా కనబడుతుంది. అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని వాళ్ళకి మంచిగా ఫ్రెండ్లీగా వండుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. దీనిలో ఇటీవల ఇప్పుడు చేసేసి ఇవాళ జైల్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఆ తర్వాత వీళ్ళకి ఎవరెవరు అసోసియేషన్ ఉన్నది ఈలోపు మనకు CDR వస్తుంది. ఆ CDRలో ఉండేసి మళ్ళీ మన పోలీస్ కస్టడీ కూడా తీసేసుకొని మళ్ళీ ఇంటరాగేట్ చేసుకొని ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉంది, అవసరం ఉంటే ఇక్కడ నుంచి బల్లార్ష దాకా వెళ్ళి మహారాష్ట్ర దాకా వెళ్ళేసి కూడా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. దీనివల్ల మన ఏరియాలో మళ్ళీ గాంజా అనేది కాకుండా ఉండడానికి మ్యాక్సిమం నేను కృషి చేస్తాను.